క్రిస్టల్ వినిపిస్తుంది కదా? వినపడుతుందమ్మా, చెయ్యి. ఓకే, మనము ఈరోజు విశ్వాసం గురించి కొంత తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 12:2 ఒకసారి చదువుకుందాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించినగాక. విశ్వాసమునకు కర్త. అసలు విశ్వాసం అంటే ఏంటని ఒకసారి చూసుకుందాం. ఇక్కడ హెబ్రీ 11లో ఉంటది కదా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువ అనే నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని మనం నమ్మడం విశ్వాసం. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచాడని, పునరుద్ధానుడు అయ్యాడని, ఆయనని మనం నమ్మినప్పుడు ఆయన ద్వారా మనం కూడా మరి ఆయనతో పాటు నిత్యం ఉంటామని, ఆయనతో నిత్యం జీవిస్తామని, పరలోక స్వాస్యాన్ని మనం అనుభవిస్తామని, మనం ఈ లోకంలో మరణించిన తర్వాత కూడా మనకి నిత్య జీవం ఉందని, ఆ మరణం అనేది మన ఆత్మకే, మన శరీరానికే గాని ఆత్మకు మరణం లేదని, మనము ఈ లోకంలో చనిపోయిన తర్వాత మనం విశ్రాంతి పొంది దేవుడు రాకల్లో దేవునితో పాటు ఎత్తబడే వారంగా, దేవునితో నిత్యం ఉండే వారంగా, దేవుడు మన కొరకు మనం ఈ లోకంలో పడిన ప్రయాసను బట్టి ఆయన చిత్తాన్ని చేయుట ద్వారా కలుగు ఆశీర్వాదాలు, మరి బహుమానములు పరలోకంలో మనం పొందుకునే వారంగా ఉంటాము. అదే మన విశ్వాసము. అదే కదా మనం యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని, ఆయన మన రక్షకుడని, మన విమోచకుడని, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని, మనము ఆయనను విశ్వసించుట ద్వారా మనము రక్షింపబడతామని, రక్షణ లేని వారు రక్షింపబడతారని, రక్షింపబడిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనం రక్షింపబడ్డామని, మనం ఈ లోకంలో కొద్ది కాలమే జీవిస్తాం, దాని తర్వాత దేవునితో నిత్యం ఉంటాము అన్న విశ్వాసం అదే అని మనం నిరీక్షిస్తా ఉన్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడువాను నిజ స్వరూపం అని మనం నమ్ముతా ఉన్నాం. ఇది నిజ స్వరూపం అని ఇట్లా మనం విశ్వసిస్తా ఉన్నాం, ఇట్లా మనం నిరీక్షిస్తా ఉన్నాం. మనము నమ్మేది నిజం, మనం నమ్ముతున్నది నిజం, ఇది నిజం. యేసుక్రీస్తు ప్రభువారు నిజం, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అన్నది నిజం. మనము ఈ నిజాన్ని నమ్ముతున్నాం, మనం అబద్ధాన్ని నమ్మడం లేదు. గాని ఇదే మనకు నిరీక్షణ. మనకి కనిపించనివి, మనకి ఇవన్నీ కనిపించట్లేదు, ఎందుకంటే అవి పరలోకంలో ఉన్నాయి. మరణించిన తర్వాత ఇవన్నీ మనం ఎరిగే వారంగా ఉంటాం. ఇవన్నీ మనకు కనిపించలేదు. ఈ కనిపించని వాటిని నమ్మడమే విశ్వాసం. అట్లా మనం యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తా ఉన్నాం, దేవుణ్ణి నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్మినప్పుడు ఈ విశ్వాసం ద్వారానే కదా మనకి రక్షణ దొరికింది. విశ్వాసాన్ని బట్టే ఈ విశ్వాసం ద్వారానే మనకి రక్షణ దొరికింది, మనకి రక్షణ కలిగింది. ఈ విశ్వాసం, క్రీస్తు నందలి విశ్వాసం ద్వారానే మనకి నీతి కలిగింది. మనకి ఈ విశ్వాసాన్ని అనుగ్రహించింది ఆయనే. ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన ద్వారానే మనకి నీతి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం ఆయనను విశ్వసించడం ద్వారా ఆ నీతిమంతుడైన ఆయన బిడ్డలముగా, ఆయన మనకు తండ్రిగా ఆ నీతిని మనకు అనుగ్రహించాడు. ఆ నీతి అంటే ఏంటంటే ఆయన మన కోసం మరణించాడు, మన పాపముల కోసం. మనం అనుభవించిన ఆ శ్రమలను ఆయనే అనుభవించాడు. ఆ ప్రతి కష్టం కూడా ఆయనే వెళ్ళాడు. కాబట్టి మన విశ్వాసానికి కర్త ఎవరంటే ఆయనే. మన విశ్వాసానికి కర్త ఆయనే. ప్రతి భారమును హెబ్రీ 12:2 ఉంటది కదా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. ప్రతి భారము అంటే ఈ లోకంలో మనకు అనేక భారాలు, మన అనుదిన జీవితంలో చాలా అంత ఈజీ కాదు. ఈ జీవితం జీవించడం అనేది చాలా భారభరితమైంది, చాలా కష్టకరమైంది. ఎవరికి అంటే క్రైస్తవులకి. నిజమైన దేవుణ్ణి నమ్ముట ద్వారా, మరి నిజమైన ప్రత్యేకపరచబడిన జీవితాన్ని జీవించడం ద్వారా ఈ లోకంలో అది అంత సులువైనది ఏం కాదు. విశ్వాస జీవితం అనేది అంత సులువైనది కాదు. కాబట్టి ఆ విశ్వాస జీవితం అనేది భారభరితమైంది. ఆ భారాన్ని మనము
తగ్గించుకోవాలి. ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఈ భారం ద్వారా, ఈ భారం అంటే ఏంటంటే ఇది అవిధేయత. ఈ అవిధేయత ద్వారానే మనము సులువుగా చిక్కులు పెట్టే పాపములలో పడిపోతా ఉంటాం. ఈ అవిధేయత అనేది దేవునికి ఇష్టం లేదు. ఈ అవిధేయత అనేది ఈ అవిధేయత నుండి మనము ఎలా పక్కకు వేయగలుగుతాము అంటే, ఈ లోకంలో విశ్వాస పరుగు, మనది విశ్వాస పరుగు, కానీ ఈ లోకంలో పరుగు పందాలు ఉంటాయి. ఆ పరుగులో పరిగెత్తే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎక్కువ బరువు ఉన్నారనుకోండి, ఆ బరువును తగ్గించుకుంటారు. ఎందుకంటే పరిగెత్తాలంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు పరిగెత్తలేరు. ఒకవేళ పరిగెత్తినా వాళ్ళు ఆ గమ్యాన్ని చేరుకోలేరు, ఆ గురిని చేరుకోలేరు. అది చేరుకున్నప్పుడే కదా వాళ్ళకి బహుమానాలు దొరికేది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పరుగులో పరిగెత్తే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ బరువును తగ్గించుకుంటారు. ఫస్ట్ మనము ఈ విశ్వాస పరుల్లో మనమేం తగ్గించుకోవాలంటే అవిధేయత అనే బరువును తగ్గించుకొని విధేయతను మనం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు కూడా ఆ బరువును తగ్గించుకుంటారు, కొన్ని అలవాట్లని తొలగించుకుంటారు, కొన్ని అలవాట్లను నేర్చుకుంటారు. అట్లా రోజు దినదినము వాళ్ళు దినదినం పరిగెత్తుతా ఉంటారు. ఎందుకంటే మరి ఆ పరుగులో మరి విజయాన్ని సాధించాలంటే మనము ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి కదా. అట్లా వాళ్ళు రోజు పరిగెత్తుతానే ఉంటారు. మనం కూడా అవిధేయత మన జీవితంలో మనందరిలో తప్పగా ఉంటది, అవిధేయత అనేది ఉంటది. కాబట్టి మనము ఆ విశ్వాస పరుగుని ముగించాలంటే అవిధేయత అనేది మనకి భారంగా ఉంటది. ఆ భారాన్ని తగ్గించుకోవాలి. అవిధేయతను విడిచిపెట్టి విధేయతను మనం అలవాటు చేసుకోవాలి. విధేయతని అలవాటు చేసుకున్నప్పుడు మరి ఆ పరిగెత్తే వాళ్ళు ఏం చేస్తారు, మరి బరువును తగ్గించుకుంటారు, మరి ఇంకా రోజు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. అప్పుడు పరిగెత్తేటప్పుడు ఏం చేస్తారు, గురి వైపే చూస్తా ఉంటారు, అటు ఇటు చుట్టుపక్కల చూడరు. చుట్టుపక్కల చూస్తే వాళ్ళు ఏమవుతారు, ఆ పరుగుని ముగించలేరు, ఆ బహుమానములు వాళ్ళు పొందుకోలేరు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాస పరుగులో మన విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి వైపే మన చూపు పెట్టి మనం చూడాలి. ఆ గురిని చేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని. ఎందుకంటే చుట్టూ ఉన్న లోకం మనల్ని డిస్కరేజ్ చేస్తా ఉంటది. మనం వీళ్ళని మన చుట్టూ ఉన్న వారిని పట్టించుకుంటే మనం ఏమవుతాం, నిరుత్సాహం గుండా, ఆందోళనలు, బాధలు, ఇవన్నీ శ్రమలు, ఇవన్నీ ఉంటాయి మనం ఈ లోకంలో. వీటన్నిటిని పట్టించుకొని చుట్టూ ఉన్న వారి వైపు చూసినప్పుడు మనం డిస్కరేజ్ అవుతాం. ఆ పరుగుని ముగించలేని వారంగా ఉంటాం. ఆ పరుగుని మనం ముగించలేం. ఎందుకంటే మనకి ఇంకా అక్కడే ఆగిపోతాం. ఎందుకంటే మనకి డిస్కరేజ్ వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, చుట్టూన్న వారి ద్వారా బాధలు పడతాం. వీటన్నిటిని మనము అధిగమించాలంటే మన జీవితంలో ప్రతి పరిస్థితిలో మన చుట్టూన్న వారిని పట్టించుకోవద్దు. చుట్టూ మనకి అనేక రకాల డిస్కరేజ్మెంట్లు ఉంటాయి, అనేక రకాల పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ వీటన్నిటిలో మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ పరిస్థితులు అన్నిటి ఎప్పుడు సహాయం చేస్తాడంటే ఆయన వైపు చూసినప్పుడే సహాయం చేస్తాడు. మనకు విశ్వాసం అనుగ్రహించింది ఆయనే. విశ్వాసం అనేది ఆత్మ ఫలం. యేసుక్రీస్తు ప్రభు వారు మనలో జీవిస్తా ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసంలో బలపరుస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం ద్వారానే, ఆ విశ్వాసాన్ని అనుగ్రహించింది ఆయనే. కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు మనకు ఆ విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనం చుట్టూన్న వారి వైపు చూడొద్దు, చుట్టూన్న వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళు ఏమన్నా చేయని. ఎందుకంటే క్రైస్తవంగా ఈ లోకంలో జీవించడం అదంత సులభమైన విషయం ఏం కాదు, ఎంతో కష్టం, ఎంతో కష్టతరమైనది. కాబట్టి మనం చుట్టూన్న వారి వైపు చూస్తే మనము నష్టపోతాం, అవిశ్వాస పరుగును ముగించలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి వైపే చూడాలి. ఎందుకంటే ఆయనే మనకి విశ్వాసానికి కర్త. కింద ఏముందంటే సేనాధిపతి అని ఉంది చూడండి. ఆ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి వైపే చూడాలి. ఎందుకు చూడాలంటే ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే, దానిని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే ఆ విశ్వాస పరుగును మనం ముగించగలం. చుట్టూన్న వారి వైపు చూస్తే మనము ఒక్కొక్కసారి విశ్వాసం నుండి వైదొలిగిన వాళ్ళు కూడా ఉన్నారంట. అవిశ్వాసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. అవిశ్వాసం వల్ల చాలా మంది వెనుదిరిగిన వాళ్ళు కూడా ఉన్నారంట. అట్లా విశ్వాస భ్రష్టులైన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు లోకంలో. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని తెలుసుకొని మరి
ఆయన ముందుకు వెళ్లకుండా, విశ్వాసంలో ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరిగిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం అట్లా మనం నష్టపోకుండా, అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి మన ఆత్మని మనం నష్టపరుచుకోకుండా, దేవుడిచ్చిన రక్షణను బట్టి ముందుకు వెళ్ళాలంటే మనం మన గురి యేసుక్రీస్తు ప్రభు వారి, ఆయన వైపే చూడాలి, ఆయననే నమ్మాలి, ఆయనకి విధేయత చూపించాలి. నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, ఆత్మీయ జీవితంలో పునాదులు ఏంటి? 2: విశ్వాసము, విధేయత. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునికి విధేయత చూపించాలి. అప్పుడు మాత్రమే ఆ విశ్వాస పరువుని మనము ముగించే వారంగా ఉంటాం, ఆ గురి వద్దకే మనము పరిగెత్తే వారంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఇక్కడ ఉంది చూడండి 2లో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడున్న ఆనందం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఆయనకి ఏం ఆనందం ఉంది ఈ లోకంలో? ఆయన ఏమైనా సంతోషంగా ఉన్నాడని ఆయనకి ఏం సంతోషం? ఎట్లా ఆయన సంతోషంగా ఉన్నాడు? ఆయన ఆనందం ఏంటి? ఆయన ఆనందం కొరకంట సిలువను సహించాడంట, అవమానంలో నిర్లక్ష్య పెట్టి వీటన్నిటిని దేవుని సింహాసనం యొక్క తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆయన సంతోషం ఏంటి అంటే, తండ్రి చిత్తానికి విధేయత చూపించడమే ఆయన ఆనందంగా భావించాడు. తండ్రి చిత్తానికి విధేయత చూపించడం అంటే అది ఎంతో క్రయంతో కూడింది, క్రయం చెల్లించాల్సింది. తన ప్రాణాన్ని ధారపోయాలి, అనేక శ్రమలు గుండా వెళ్ళాలి, అనేక అవమానములు ఆయనకు ఉన్నాయి. ఆయనను ఎవ్వరు రెస్పెక్ట్ చేయలేదు, ఆయన ఎవరు గౌరవించలేదు, ఆయనని సరిగ్గా పట్టించుకోలేదు కూడా. కొంతమంది మాత్రమే ఆయనను విశ్వసించారు. కాబట్టి ఆయన సంతోషం ఏంటంటే, తండ్రికి విధేయత చూపించడమే ఆనందం అనుకున్నాడు. ఆయన తండ్రి చిత్తానికి లోబడమే ఆయన ఆనందమని భావించాడు. శ్రమలే ఆనందం అనుకున్నాడు. రక్షణ ఈ సిలువ అనేది అది శ్రమలతో కూడింది. అదంతా ఈజీ కాదు, అదేమి ఆర్తపార్త జరిగేది కాదు. ఎంతో యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని శ్రమలను అనుభవించాడో మనకు అందరికి తెలుసు. అవన్నీ ఆ శ్రమలే ఆయన సంతోషం అనుకున్నాడంట. తండ్రికి విధేయత చూపించడం సంతోషం అని భావించాడు. ఆ పరిచర్య, తండ్రికి తనకు అనుగ్రహించిన పరిచర్యలో తను సంతోషాన్ని అనుభవించాడు. సిలువను సహించడంలో ఆనందపడ్డాడు. అవమానంలో కూడా ఆయన అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకంటే ఆయన తన ఎదుట ఈ సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని, తండ్రి చిత్తానికి విధేయత చూపించడమే ఆ సంతోషాన్ని కొరకు ఆయన అవమానం కూడా పట్టించుకోలేదు. సర్వలోక రక్షణ కొరకే ఆయన సిలువను ఎక్కాడు. మన అందరి రక్షణ కొరకే, మన పాపముల నుండి మనల్ని విడిపించడం కొరకే ఆయన సిలువను ఎక్కాడు. కాబట్టి అదే ఆయన సంతోషం. మన ఆత్మలు రక్షింపబడాలి, నిత్యం ఆయనతో ఉండాలి. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన సంతోషించాడు. ఆయన మన కొరకు మరణించడానికి ఇష్టపడ్డాడు, సంతోషంగా ఇష్టపడ్డాడు. ఆయన దానిలో ఆనందాన్ని ఆయన చూశాడు. అదే ఆనందం అని ఆయన భావించాడు. అది ఆయన సంతోషం, ఆనందం. ఆయన ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును వీటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టుట ద్వారా, ఆయన శిలువ మరణాన్ని పొందుట ద్వారా ఏం జరిగింది? తండ్రి కుడి పార్శ్వమున ఉండి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తండ్రి యొద్ద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు? తండ్రికి విధేయత చూపించట ద్వారానే. తండ్రికి విధేయత చూపించట ద్వారా, ఆయన చెప్పింది, ఆయన చిత్తాన్ని చేయుట ద్వారా ఆయన సంతోషంగా ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఇట్లా మనకి ఈ విశ్వాసం అనేది ఆయనని, ఇప్పుడు మనం ఆయన నమ్ముతా ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు అని మనం నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మనం చూడలేదు, యేసుక్రీస్తు ప్రభు అని మనం చూడలేదు. చూడక నమ్మిన వాళ్ళు ధన్యులని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం చూడలేదు. 2025 సంవత్సరాల ముందు ఆయన వచ్చాడు, మన కోసం మరణించాడు. ఇది దేవుని చిత్తమైంది. ప్రకటన గ్రంథంలో ఉంటది, ఆయన జగత్తు పునాదికి ముందే వధింపబడ్డాడు అని. జగత్తు పునాదికి ముందే ఆయన వధింపబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన వచ్చాడు. కానీ దేవుని సంకల్పం ఏంటంటే, జగత్తు పునాదికి ముందే ఆయన సంకల్పించాడు ఆయన వధింపబడాలని, మన పాపముల కోసం. తండ్రి చిత్తమైంది, ఆయన సంకల్పం నెరవేరుతుంది. ఆయన సంకల్పం మారనిది, మార్పు చెందనిది.
ఆయన చిత్తం నెరవేరుతుంది, ఆయన మాట తప్పక నెరవేరుతుంది. కాబట్టి ఆయన సంకల్పించాడు, అట్లా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించాడు. ఇప్పుడు ఈ విశ్వాసం అనుగ్రహించింది ఆయనే కాబట్టి మనము ఈ విశ్వాసములో ఎట్లా జీవించాలి, ఈ విశ్వాస పరుగుని మనం ఎలా ముగించాలి. విశ్వాస పరుగు అనేది అది అది అంత ఈజీ కాదు. విశ్వాస పరుగు అనేది అది కష్టమైందే, శ్రమలతో కూడిందే. శ్రమల ద్వారానే మనం సంపూర్ణులం అవుతామంట. ఆయన కూడా శ్రమల ద్వారానే సంపూర్ణుడుగా అయ్యాడు, పరిపూర్ణుడు అయ్యాడు. శ్రమల ద్వారా ఆయన శ్రమలే అనుభవించాడు మనల్ని రక్షించడానికి. మనం కూడా ఆయనే మనకు మాదిరి కాబట్టి మనం ఈ శ్రమల ద్వారానే మనము సంపూర్ణులంగా అవ్వాలి. ఈ విశ్వాస పరుగును ఎలా ముగించాలి అంటే, ఒక ఆయన ఉన్నాడు, ఒకరు ఎవరంటే బ్లాండిన్ అనే ఒక ఆయన అంట. ఆయన ఏం చేశాడంటే నయాగరా జలపాతాన్ని దాటాలని, ఎలా దాటాలంటే తాడు మీద నడుస్తూ దాటాలని అనుకున్నాడంట ఆయన. అది నయాగరా జలపాతం మనందరికి తెలుసు. అది యుఎస్ కి కెనడాకి బార్డర్ లో ఉంటది. బాగుంటది, చాలా అందంగా ఉంటది ఆ జలపాతం. ఆ జలపాతాన్ని ఆయన తాడు మీద నడుస్తూ దాటాలనుకున్నాడంట. ఎట్లా దాటాడంట ఆయన దాటాడు. ఎలా దాటాడు అంటే ఒక తాడు కట్టుకున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాటాలనో తాడు కట్టుకొని ఆ తాడుకి చివర ఒక స్టార్ ని వేలాడదీశాడంట. ఆ స్టార్ ని వేలాడదీసి ఆయన తాడు మీద నడుస్తూ అటు ఇటు చూడలేదు, స్టార్ వైపే చూస్తూ ఆ నయాగరా జలపాతాన్ని దాటాడంట ఆయన. ఎంతో గొప్ప విషయం కదా. కాబట్టి మనం కూడా మన వెలుగు రేఖ యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఎంత కష్టమైనది ఆ నయాగరా జలపాతాన్ని తాడు మీద నడుస్తూ ముగించాడంటే అది క్లిష్టమైన పరిస్థితి. కొంచెం అటు ఇటైనా ఆయన జలపాతంలో పడిపోతాడు, చనిపోతాడు. కాబట్టి ఆయన ఆ స్టార్ వైపే చూస్తూ అటు ఇటు చూడకుండా స్టార్ వైపే చూశాడు కాబట్టి ఆయన విజయాన్ని పొందాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన వెలుగు రేఖ యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన వైపే చూస్తూ ఆ విశ్వాస పరుగుని మనము ముగించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి మనము ఎట్లా ముగించాలి విశ్వాసాన్ని అంటే, పౌలు చెప్తా ఉన్నాడు కదా, నేను గురి ఎద్దకే పరిగెత్తుతా ఉన్నాను, యేసుక్రీస్తు నందు ఉన్నతమైన బహుమానం పొందాలని చెప్పి నేను గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను. గురి ఎద్దకే మన గురి అనేది ఏంటంటే మన విశ్వాసాన్ని మనం ముగించాలి. మనం డిస్కరేజ్ అవ్వద్దు, లోకం వైపు చూడొద్దు. చూసినందువల్ల మనం నష్టపోతాం. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము ముగించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారే మనకి వెలుగు రేఖ, ఆయన వైపే చూడాలి. ఆయనే మనకు గురి ఏంటంటే ఆయన శ్రమల గుండా ఆయన శ్రమలను జయించాడు. ఆయన ద్వారానే మనకు రక్షణ కాబట్టి, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన ద్వారానే మనము పరలోకంలో మనకు బహుమానములు ఇవన్నీ పొందుకునే వారంగా ఉన్నాం. కానీ ఈ బహుమానములు అనేవి అవి ఉచితం కాదు. రక్షణ ఉచితమే. రక్షణ మనకు ఉచితంగానే దొరికింది. ఆయన విశ్వసించినప్పుడు రక్షణ ఉచితం. కానీ ఈ బహుమానములు అనేవి ఉచితం కాదు, క్రయం చెల్లించాల్సి ఉంటది. క్రయం చెల్లించాలి. ఈ బహుమానములు మనం పొందుకోవాలంటే క్రయాన్ని చెల్లించాలి. అది మనం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటది ఈ క్రయము. అనేక పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. ఇవి ఎంతో ప్రయాసతో కూడింది. అనేక ప్రతికూలమైన పరిస్థితులు కఠినంగా ఉంటాయి. వీటన్నిటిలో మనము విధేయత చూపించినప్పుడు ఆ విశ్వాస పరుగుని మనం ముగించే వారంగా ఉంటాం. మన జీవితంలో కష్టమైన పరిస్థితులు, దుఃఖములు, శ్రమలు, ఇవన్నీ అన్ని శ్రమలే. ఈ శ్రమల గుండానే మనం సంపూర్ణులమవుతాం. మన జీవితంలో ఖచ్చితంగా నిజమైన దేవుణ్ణి నిజంగా మనం విశ్వాసులముగా పిలువబడిన మనం అందరం కూడా కష్టముల గుండానే, శ్రమల గుండానే మనం వెళ్ళవలసిన వారం. కాబట్టి ఇవి అట్లా వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు? బహుమానములు సిద్ధపరిచాడు. ఈ బహుమానములు అన్నవి ప్రయాసతో కూడినవి, క్రయం చెల్లించాల్సినవి. డెఫినెట్ గా మనం క్రయం చెల్లించాలి. మన కష్ట పరిస్థితుల గుండానే మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బహుమానతలు మనం పొందుకునే వారంగా ఉంటాము. ఈ విశ్వాసము ఎప్పటి వరకు ఉండాలంటే చివరి వరకు ఉండాలి. మన చివరి దినం వరకు, మనం చనిపోయే వరకు ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి చివరి వరకు.
పరిగెత్తే వాళ్ళకే బహుమానాలు కదా. ఇప్పుడు మనం ఈ లోకంలో చూస్తాము, అది పరిగెత్తి ఆ పరుగు పందాన్ని ముగించినప్పుడు మాత్రమే ఆ బహుమానం ఇస్తారు. కొంతమందికే ఇస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే కొన్ని 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 బహుమతులు ఉంటాయి. ఆ పరుగుని ముగించినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ ప్రయాసపడి మొత్తం వాటి అన్నిట్లో వాళ్ళు ఆ పరుగుని ముగించినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ బహుమతులు ఉంటాయి. కానీ మన విశ్వాస పరుగులో ఏంటంటే ఆ పరుగుని ముగించిన వాళ్ళందరికీ బహుమతులు, ప్రతి ఒక్కరికి బహుమతులు. ఎవరికి అంటే ఆ పరుగును ముగించిన వాళ్ళకి బహుమతులు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. పరిగెత్తే వాళ్ళకే బహుమానం, పరిగెత్తిన వాళ్ళందరూ కూడా బహుమానములు పొందుకుంటా ఉంటారు. అంతం వరకు నిలిచి ఉండిన వాళ్ళే మాత్రమే ఈ బహుమానములు పొందుకునేవారుగా ఉంటారు. మధ్యలో తిరగొద్దు, మనం అవిశ్వాసం అవ్వద్దు. అవిశ్వాసం వల్ల చూసినాం కదా, ఇశ్రాయేల్ ప్రజలు అవిశ్వాసం బట్టి వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయినారు. దేవుని గొప్ప కార్యాలు వాళ్ళు చూసినారు, అన్ని ఎన్నో చూసినారు, దగ్గరుండి చూసినారు. కానీ వాళ్ళ అవిశ్వాసం వల్ల, అవిధేయత వల్ల ఆ అరణ్యములో అందరు రాలిపోయినారు. ఇద్దరు కాలేబు యెహోషువ మాత్రమే కనాను చేరుకున్నారు. వాళ్ళిద్దరు మాత్రమే స్వాస్యాన్ని అనుభవించారు, ఆశీర్వదింపబడిన జీవితాన్ని జీవించారు. కాబట్టి ఈ విశ్వాస పరుగుని పరుగు ముగించడం అనేది అంత ఈజీ కాదు, కొంచెం కష్టతరమైందే. కానీ వీటన్నిటిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నిశ్చయంగా మనకి దేవుడు తోడే ఉంటాడు. దేవుని చిత్తాన్ని చేయాలనుకున్న వారికి, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పైన ఆధారపడిన వారికి, దేవునికి విధేయత చూపించిన వాళ్ళకి దేవుడు తోడై ఉండి దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తా ఉంటాడు. ఆ గమ్యం చేరుకునే వరకు కూడా మనకి సహాయం చేస్తాడు. ఈ లోకంలో ప్రతి పరిస్థితిలో ఈ శ్రమలు, ఈ విశ్వాస పొరుగులో మనకి శ్రమలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. వీటన్నిటిలో మనము సహనాన్ని, ఓర్పుని కలిగి ఉండాలి. ఆ ఓర్మితోటి మనము విశ్వాస పరుగుని ముగించే వాళ్ళంగా ఉండాలి. పౌలు వలె పౌలు చెప్తా ఉంటాడు కదా, మంచి పోరాటం పోరాడితిని అని 2 తిమోతి 4:7 లో ఉంటది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుంది అని. కాకపోతే మనం పౌలు అంతటోళ్ళం కాదు, కానీ దేవుడు ఆయన మంచి పరుగును ముగించాడు. పౌలు ఎంతో విశ్వాసంతో ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను ఎలా విజయుడిని అవుతానని చెప్పి ఆయన మంచి పరుగు, ఆయన ఎన్ని కష్టాలు, ఆయన పరిచర్య అనేది ఎంతో కష్టంతో కూడింది. ఆయన జైల్లో, చెరసాలలో అనేక సంవత్సరాలు ఎక్కువ చెరసాలలోనే ఉన్నాడు. చెరసాలలోనే పత్రికలు రాసిన వాడిగా ఉన్నాడు. ఆ చెరసాల ఆయన అనేక మార్లు దెబ్బలు తిన్నాడు కదా. ఆ దెబ్బల వల్ల ఆయన చెరసాలలో బ్లడ్ వచ్చేదంట. ఆ బ్లడ్ కోసం చెరసాలలో ఉన్న ఎలుకలు వచ్చి బ్లడ్ కోసం ఆయన దగ్గరకు వచ్చి ఆ బ్లడ్ ని తాగేయంట, ఆయన శరీరం మీద ఉన్న దెబ్బల్ని చూసి. అది ఎంత కష్టమైన స్థితి. ఆ కష్టంలో కూడా దేవుని పరిచర్య చేసినాడు ఆయన. అట్లా ఆయన దేవుని స్తుతిస్తా ఉండేవాడంట చెరసాల్లో కూడా. మనం అంతటోళం కాదు, కానీ మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరిచర్యను మనం చేయవలసిన వారంగా ఉన్నాము. మన జీవితాలని కూడా దేవునికి ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలి. ఇట్లా సమర్పణతో మనం జీవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కానీ దేవుడు సమర్పించుకోవాలని, సమర్పణతో జీవించాలని, ఆయనకి ప్రతిష్ఠించుకొని జీవించాలని ఇష్టపడతాడు. కానీ ఆయన మనల్ని బలవంతం చేయడు. బలవంతంగా ఆయన పరిచర్లోకి దేవుడు తీసుకురాడు. కానీ మనము విధేయత చూపించడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము దేవుని కొరికి ప్రతిష్ఠించుకున్న జీవితము, సమర్పించుకున్న జీవితము మనం జీవించే వారంగా ఉంటాం. దేవుని కొరకు జీవించడం అనేది చాలా గొప్ప ఆధిక్యత. సమర్పించుకోవడము, ఆయన కొరకు జీవించడము అనేది చాలా గొప్ప ఆధిక్యత. అసలు రక్షణ అనేదే గొప్ప ఆధిక్యత. రక్షింపబడడం అనేదే గొప్ప ధన్యత. రక్షింపబడటం అనేది. ఈ లోకస్తులకి మించిన యోగ్యత మనకి దేవుడు అనుగ్రహించాడు. మనం ఆయనను విశ్వసించడం ద్వారా లోకస్తుల కంటే మనము యోగ్యులని దేవుడు ఎంచాడు. మనని యోగ్యత, ఆయన
యోగ్యులుగా మనల్ని ఎంచాడు. లోకస్తుల కంటే మనం యోగ్యులమే. దేవుణ్ణి నమ్మినాము. దేవుని ద్వారా మనం ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు. ఈ లోకంలో అనేక శ్రమల్లో వెళ్తున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు. శత్రువు బారి నుండి అన్ని విషయాల్లో ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇట్లా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలనుకునేవారు ఎంత అపాయమైనా ఎదుర్కొంటారంట. ఎన్ని శ్రమలైనా గానీ, ఎంతటి కష్టమైనా గానీ ఓర్చుకుంటారు. ఎన్ని అపాయాలైనా ఎదుర్కొనే జీవిస్తారు. ఎందుకంటే ఆయన మనకి తోడై ఉన్నాడు. ఆయన అందరి విశ్వాసం ద్వారానే మనము ఈ అపాయాలను, శ్రమలను, కష్టాలను మనం ఓర్చుకునే వారంగా ఉంటాము. ఆయనకు అంగీకారమైన జీవితాన్ని మనం జీవించే వారంగా ఉంటాము. అంగీకారంగా, అనుకూలంగా, ఆయనకి తృప్తి కలిగినట్లుగా, ఆయన తృప్తి పరిచే వారంగా, ఆయన సంతోష పెట్టే వారంగా మనము జీవిస్తాము. దేవుని చిత్తాన్ని చేసేవారు, దేవుని అందరి విశ్వాసం ద్వారా జీవించవలసిన వారందరూ ఇలానే ఉంటారు. ఆయన మన కొరకు క్రయం చెల్లించాడు కాబట్టి ఆయనే మనకు మాదిరి. ఆ విశ్వాస పరుగుని ముగించాలంటే మన జీవితంలో కూడా మనం కూడా కొంచెం క్రయం చెల్లించాలి, ప్రయాసపడాలి. బహుమానములు ఉచితం కాదు, రక్షణ ఉచితం, బహుమానములు ఉచితం కాదు. దానికోసం మనం క్రయం చెల్లించాల్సి ఉంటుంది. ఆయన మన కొరకు క్రయం చెల్లించాడు కాబట్టి ఆయన మాదిరికరంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. వ్యతిరేకతలు, ఆటంకాలు ఇవన్నీ మన ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిలో సహాయం చేస్తాడు. మన భవిష్యత్తు గురించి మనం ఏదో కలవరపడి ఈ కష్ట పరిస్థితులు ఏంటి, ఇదేంటి, మన జీవితం ఏంటి, ఇలా అయిపోయింది, ఎట్లా, మనం ఎట్లా, మన కుటుంబం ఎట్లా, మన బిడ్డలు ఎట్లా, ఇవన్నీ మనకి కలవరాలు ఈ లోకంలో ఉంటాయి. కానీ ఆయన మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆయన మనకి దేవుడు మాత్రమే కాదు, మనకు తండ్రి కూడా. కాబట్టి ఆయన చేతిలో ఉంది కాబట్టి మనము ఆయనకి విధేయత చూపిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఈ ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైనవి, భౌతికమైనవి కూడా ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. కానీ వాటన్నిటిని మనం ఎట్లా పొందుకుంటామంటే మన విధేయత ద్వారానే గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకునే వారంగా ఉంటాము. విధేయత ద్వారానే మనము ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉంటాము. విధేయత ద్వారానే మనం ఉన్నత స్థితిలో కూడా ఉంటాం. విధేయత ద్వారానే ఉన్నత స్థితిలో ఉంటాం. విధేయత ద్వారానే ఫలిస్తాము. ఆ విధేయత ద్వారానే నిలిచి ఉండే ఫలము, మనలో ఆ ఫలం కూడా నిలిచి ఉంటది. మంచి ఫలాలు, మంచి విత్తనము ఎట్లా ఫలిస్తుందో అటువంటి వారంగా మనము నిలిచి ఉండే ఫలాలుగా మనం ఈ లోకంలో జీవిస్తాము. అట్లా మనము ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకుంది ఎందుకంటే ఆయనని ప్రకటించాలని, ఆయనని తెలియపరచాలని కదా. మనం జగత్తు పునాదిగా ఉంది, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని నియమించుకున్నాడు. మన ద్వారా మనం ఆయన జత పని వారమని, పాలి భాగస్థలమని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఆయన మన కోసం క్రయం చెల్లించాడు, తన రక్తాన్ని కార్చాడు. మనం ఆయన స్వాస్థ్యం అని, ఆయన బిడ్డలమని చెప్పి ఆయన ఇష్టపడతాడంట. నేను వాళ్ళని రక్తం ఇచ్చి కొన్నాను, నేను క్రయం చెల్లించాను, ఈ బిడ్డలు నా స్వాస్థ్యము, వీళ్ళు నా సొంతము అని చెప్పి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు మన బిడ్డలు మన ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే మనం ఎంతగానో ఇష్టపడతాం కదా. అట్లానే ఆయన కూడా మనల్ని బిడ్డలు అనుకుంటున్నాడు కాబట్టి, మనం ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన మనకి తండ్రి కాబట్టి, మనము ఆయన రక్తం ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి, రక్తం ద్వారా ఆయన మనం రక్షించాడు కాబట్టి, మన కోసం క్రయం చెల్లించాడు కాబట్టి మనం ఆయన స్వాస్థ్యము, ఆయన బిడ్డలము, ఆయన సొంతము. కాబట్టి ఆయన చెప్పినట్లు మనం జీవిస్తే ఆయన మనల్ని మనమంటే ఆయన ఎంతో ఇష్టపడతాడు. కాబట్టి దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఎన్నో అద్భుతమైన ఫలాలు మన జీవితంలో ఉంటాయి. ఎన్నో అద్భుతాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మన జీవితంలో. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు తీర్పు నుండి మనం తప్పింపబడతాము. ఎల్లప్పుడూ మనం ఆయన సంతోషించే వరంగా ఉంటాం. పౌలు చెప్పాడు కదా ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఆనందిస్తాము, కానీ ఆనందించే
పరిస్థితి ఆనందించే వరంగా ఉంటాం. కష్ట పరిస్థితిలో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి బాగలేనప్పుడు మనం సంతోషించే వరంగా ఉంటాము, శ్రమల గుండా వెళ్ళినప్పుడు సంతోషిస్తాము. అన్ని పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన యందు మనం సంతోషించే వారంగా మనము ఉంటాము. అటువంటి ఆ ఉన్నత స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు, మన విశ్వాసం ద్వారా, మన విధేయత ద్వారా. కాబట్టి ఈ విధేయత అనేది ఇప్పుడు మనం ఆయన జత పని వారం కాబట్టి, ఆయన పాలి భాగస్థులం అనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, మనం రక్షించుకున్నాడు కాబట్టి, మనం ఏం చేయాలంటే మన కొరకు ఆయన ఏ పని అయితే సిద్ధపరిచినాడో ఆ పనిని మనం చేయవలసిన వారంగా ఉన్నాం. సువార్తని ప్రకటించే వారంగా ఉన్నాం. సువార్తని ప్రకటించాలి. నిజమైన దేవుడు ఆయననే మనము నమ్మాం కాబట్టి మన చుట్టూన్న వారు కూడా తెలియపరిచే వారంగా మనం ఉండాలి. అట్లా ఆయన పని చేసినప్పుడు మనము ఆయన పని చేసి దేవునికి అప్పగించినప్పుడు ఆ పనిని ఆయన ఫలింపజేస్తాడు. మనకి ఈ పని చేయడానికి దేవుడు మనకి తలాంతుల్ని ఇచ్చాడు కదా. ఆ తలాంతుల్ని మనం గుర్తెరిగి ఆయన కొరకు మనం పని చేసే వరంగా ఉండాలి. మనకి ప్రతి ఒక్కరికి, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఆయన తలాంతుల్ని ఇచ్చాడు. మనకి ఆయన ఏ తలాంతుల్ని ఇచ్చాడో మనం గుర్తెరిగినప్పుడు మనం చేయవలసిన పని ఏందో మనకి దేవుడు చెప్తాడు. ఆ పనిని మనం చేసినప్పుడు, ఆయన చెప్పింది చేయడమే మన పని. ఆ పని మనం చేసినప్పుడు ఆ పనిని ఆయనే ఫలింపజేస్తాడు. దాని కొరకు మనం కొంచెం ప్రయాసపడాలి. సువార్తను ప్రకటించినప్పుడు అన్నీ ఉంటాయి కదా, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. మనకి బంధువుల యొద్ద ప్రతికూలమైన పరిస్థితులు, వాళ్ళు నమ్మరు. వేరే వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు కూడా త్వరగా నమ్మరు కదా. దేవుణ్ణి అంత త్వరగా విశ్వసించారు. నిజాన్ని నమ్మడం కొంచెం కష్టం, అబద్ధాన్ని ఫాస్ట్ గా నమ్ముతారు చాలా మంది. లోకం అంతే ఉంది. నిజం గడప దాటే లోపంట అబద్ధం 6 ఊర్లు జుట్టు వస్తుందంట. అబద్ధము ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, నిజము చాలా చాలా స్లోగా వెళ్తుంది. కాబట్టి మనము ఆ నిజాన్ని ఓర్పుతోటి, సహనంతోటి తెలియపరచాల్సిన వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి మనము ఎవరిని ప్రకటిస్తా ఉన్నాం? మన పాపముల కొరకు సిలువ వేయబడిన క్రీస్తుని మనం ప్రకటించే వారంగా ఉన్నాం. కాబట్టి ప్రసంగి 11:1 ప్రసంగి చెప్తాడు కదా సొలొమోను, నీటి మీద నీ ఆహారమును వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడనని. కాబట్టి ఆ ఆహారం ఏంటంటే వాక్యాన్ని మనం ప్రచురపరిచినప్పుడు మనకి చాలా మనం పని చేసినప్పుడు ఆయన కొరకు అది ఫలిస్తుంది. దేవుడు ఫలింపజేస్తాడు, ఫలింపజేసే దేవుడే. కాబట్టి మనకు ముందున్న వాళ్ళు అనేక మంది, ఇప్పుడు భక్సింగ్ అంకుల్ దగ్గర నుంచి చూసుకుంటే అనేక మంది ఆయన ఎందుకు విశ్వాసం ద్వారానే జీవించారు. వాళ్ళు విశ్వాసం ద్వారానే పరలోక నియమాలను ఈ లోకంలో అనుసరించి వాళ్ళు జీవించారు. ఆ నియమాలను అనుసరించి జీవించిన వారు కాబట్టి వాళ్ళు ఆత్మానుసారంగా జీవించారు. వాళ్ళు శరీరానుసారంగా జీవిస్తే అది దేవుని పరిచర్యని మనం చేయలేం, దేవుని పనిని మనం చేయలేం. మనకు ముందున్న దైవజనులందరూ కూడా శరీరాన్ని అనుసరించి నడవలేదు కానీ ఆత్మను అనుసరించి జీవించారు, విశ్వాసం ద్వారానే జీవించారు. అలా శరీరాన్ని జయించారు, అనేక శ్రమల గుండా వెళ్ళారు. ఇప్పుడు పరిచర్య అనేది అంత ఈజీనా కాదు కదా. అంటే ఇప్పట్లాగా వాళ్ళకి అంత ఈజీ కాదు, అప్పటి పరిస్థితులు వేరు. అది ఎంతో కష్టతరమైంది, ఎంతో శ్రమలతో కూడింది. ఆ పరిచర్యకి వచ్చిన వాళ్ళకి ఆహారం లేని పరిస్థితి, ఆహారము వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి, వాళ్ళ బిడ్డల్ని పోషించుకోలేని పరిస్థితి. అయినప్పటికీ వాళ్ళు దేవునికి సమర్పించుకొని, దేవునికి ప్రతిష్ఠించుకొని దేవుని పరిచర్య చేసినారు. కాబట్టి ఈ తరంలో ఉన్న మనం అందరం కూడా ఆ పరిచర్య ఫలాలమే. ఆ ఫలాలు నిలిచి ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు చేసిన పరిచర్యను బట్టి. నిజంగా వాళ్ళు ఎంత కష్టంలో గుండా వెళ్ళినారంటే తిండికి లేని పరిస్థితులు, అనేక మంది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక పరిచర్య ఎంతో ఆ కష్టమైన పరిచర్యను చేసి వాళ్ళు ఇప్పుడున్న మనమందరం కూడా వారి పరిచర్య ఫలాలమే. వాళ్ళు అంత కష్టపడి పరిచర్య చేశారు కాబట్టి ఆ ఫలాలు ఎప్పటికీ నిలిచి ఉన్నాయి. మనం కూడా వాళ్ళని మాదిరిగా చేసుకుని వాళ్ళు నిజంగా ఆత్మానుసారమైన జీవితం, ఎంతో విశ్వాసంతో జీవించిన వారుగా ఉన్నారు. హెబ్రోన్ లో మనం చూసుకుంటే ఎంతమంది ఆంటీలు
వాళ్ళు వివాహం చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని వాళ్ళు పరిచర్య చేశారు. విశ్వాసం ద్వారా నడుచుకున్నారు చివరి వరకు కూడా. వాళ్ళు నిజంగా అదంతా ఈజీనా? వాళ్ళ జీవితము అట్లా దేవునికి సమర్పించుకొని వాళ్ళు పరిచర్య చేయడం అన్నది అదంత ఈజీనా? కాదు కదా. అది ఎంత కష్టమైనది. మనం ఇప్పుడు అంత ఈజీగా చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అప్పట్లో లేవు. ఇప్పుడు సేవకులు అందరికి శాలరీస్ ఇస్తారు కదా, కానీ అప్పుడు అటువంటి శాలరీస్ ఏం లేవు. దేవుడు ఇస్తే వాళ్ళు తినాలి, లేకపోతే వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఎంత గొప్ప దైవజనులు, ఎంతమంది ఎన్ని దినాలు పస్తులుండి జీవించారు. దేవుని పరిచర్య నిమిత్తం దేవునికి వాళ్ళు సమర్పించుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు, దేవుని తృప్తిపరిచారు, దేవుని సంతోష పెట్టారు, ఎన్నో శ్రమలను అనుభవించారు. శరీర కార్యాలు వాళ్ళలో లేవు. ఆత్మ ద్వారానే వాళ్ళు నడిపించబడి దైవిక జ్ఞానంతో వాళ్ళు జీవించారు. ఎన్నో కష్టాలను, శ్రమలను, అవమానాలను, నిందలను వీటన్నిటిని కూడా జయించారు. వాళ్ళు జయ జీవితాన్ని జీవించారు. దేవునికి అప్పగించుకున్నారు, దేవునికి లోబడి జీవించిన వారుగా ఉన్నారు. ప్రత్యేకమైన జీవితం, విలువలతో కూడిన జీవితాన్ని వాళ్ళు జీవించారు. లోక ఆశలను జయించారు. దేవుడు చేయమన్నది చేశారు, వద్దన్నది మానేశారు. ఇటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించడం ద్వారా సువార్త ఎంతగా వృద్ధి చెందింది. ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. నిజంగా అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వలేదు. ఇవన్నీ ఒకరికొకరు సహించుట ద్వారా, భరించుట ద్వారా, తగ్గించుకుట ద్వారా, దేవుని చిత్తానికి లోబడుట ద్వారా, దేవునికి విధేయత చూపించడం ద్వారానే వాళ్ళు, విశ్వాసం ద్వారా, విధేయత ద్వారానే వాళ్ళు ఈ గొప్ప ఇంత జయ జీవితాన్ని వాళ్ళు జీవించిన వారుగా ఉన్నారు. వారందరూ మనకు మాదిరి. మనం వాళ్ళని ముందున్న గొప్ప దైవజనులని మనం మాదిరికరంగా చేసుకొని వారి అడుగుజాడల్లో మనం నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. వాళ్ళు జయించారు, లోకాన్ని జయించారు. మనం కూడా లోకాన్ని జయించే వారంగా ఉంటాము. క్రీస్తే మనకి మాదిరి, ఆయనే మనకు మాదిరి. కాబట్టి ఈ మధ్య లో ఒకరు ముంగండ శాంతారావు, మీరందరూ ఎవరు విన్నారు? ఈ అంకుల్ సాక్ష్యం చెప్పండి. విన్నారా? ఎవరన్నా విన్నారా? ఓకే. ముంగండ శాంతారావు అని ఒక అంకుల్, ఆయన ఇప్పుడు లేరు, దేవునితో పాటు ఉన్నారు, నిద్రిస్తా ఉన్నారు. ఆయన ఒక 7 years అప్పుడు ఆయన చాలా పేదరికంలో, చాలా కష్టమైన స్థితిలో ఉన్నాడు. పేదవాళ్ళు. ఆయన ఒక 7 years ఉన్నప్పుడు ఆయనకి ఆకాశంలో ఒక చేతితోటి వాక్యాలు రాస్తూ కనబడేవంట. వాక్యాలు రాస్తూ ఆయనకు దర్శనం అది అట్లా కనబడిందంట. ఆయన చిన్న వయసు కాబట్టి, 7 సంవత్సరాలే కాబట్టి ఆయన అనుకున్నాడంట, ఆకాశంలో ఎవరో రాస్తా ఉన్నారు వాక్యాలు చేతితోటి అని. ఆకాశం వైపు చూస్తా ఉంటే ఆయనకి కొంతకాలం కనపడలేదంట, తర్వాత కనపడలేదంట. అట్లా ఆయనకి గుర్తుందంట, ఒక 10th క్లాస్ సమయంలో ఆయన రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత ఒక రోజు ఆయనకి దేవుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఆయనకి ఒక గొప్ప వెలుగు చూసి ఆ దర్శనము ఆయనకి మరలా ఇచ్చి దేవుడు దర్శనం ఇచ్చాడంట. అప్పటి నుంచి ఆయన ఏం చేశాడంటే, మొత్తం మన ఇండియా మొత్తము ఆయనంట వాక్యాలు రాసేవాడంట. వాక్యాలు ఇప్పుడు ఆంధ్రాలో ఆయన సైకిల్ మీద, ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి అక్కడక్కడ వాక్యాలు కనిపిస్తా ఉంటాయి చూడండి, అవి మొత్తం ఆయన రాసినాయనంట. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని చోట్ల ఆయన వాక్యాలు రాశాడంట. వాళ్ళ భాషలు నేర్చుకొని ఆయన తెలుగు మాత్రమే వచ్చు, కానీ ఎక్కడికి వెళ్తే ఆయన రాయవలసిన వాక్యాన్ని ఆ లెటర్స్ ఆయన నేర్చుకొని వాక్యాలు రాసేవాడంట. ఎక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన. ఆంధ్రాలో అయితే ఆయనకు తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరు పిలిచినా గానీ ఆయనతో పాటు పెయింట్, బ్రష్ తీసుకెళ్తాడంట. వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటి మీద, అట్లా
తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా రాయమని చెప్తే ఓకే అని అట్లా స్తంభాల పైన, కరెంట్ స్తంభాల పైన, బ్రిడ్జెస్ పైన ఇట్లా ఇట్లా ఆయనకి ఎక్కడ వీలైతే అక్కడ అట్లా దేవుని వాక్యాలు రాసేవాడంట. అది దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్య. ఆయనకి భార్య పిల్లలు ఎవరు లేరంట. ఎంతో కష్టమైన స్థితి, పెయింట్ కూడా డబ్బులు లేని స్థితి, ప్రయాణం చేయడానికి కూడా ఆయన దగ్గర మనీ లేవు. కాకపోతే ఆయన దేవుని చిత్తానికి విధేయత చూపించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన ఆ దర్శనాన్ని బట్టి ఆయన సమర్పించుకొని ఆంధ్ర మొత్తం సైకిల్ మీదే తిరిగి, పెయింట్ డబ్బాలు ఉంటాయంట సైకిల్ మీద. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక చిన్న కిరోసిన్ స్టవ్ ఉండేదంట, ఒక గిన్నె ఉండేదంట అన్నం వండుకోవడానికి, అంతేనంట. ఆయన పెయింట్, బ్రష్. ఆయన దేవుడు నీకు సహాయం చేయాలి కదా, మరి నీకు ఏదైనా వెహికల్ పంపించాలి కదా అన్నారంట. పంపించారు కదా మా దేవుడు, ఇప్పుడు మీరే వచ్చారు కదా, మిమ్మల్ని నేను అడగలేదు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పినాను, అయినాగా నీకు ఇస్తున్నారు కదా అన్నాడంట. అని సరే అని ఇంకా వాళ్ళు అడిగిన ఒక ఊరు వచ్చిందంట. అట్లా మాట్లాడుతూ ఉంటే ఒక ఊరు వస్తే వాళ్ళు ఫుడ్ తినడం కోసం అయితే మరి ఈయనకు కూడా ఫుడ్ పెట్టించారంట. పాపం ఆయన మూడు రోజులు 8 రోజులు అయిందంట పాపం ఫుడ్ తినక. వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉంటే తినేస్తా ఉన్నాడంట. వాళ్ళు చూసి పాపం ఈయన ఆ కష్టాన్ని, ఆ ప్రయాసం చూసి వాళ్ళు ఆయనకి కావాల్సినంత ఫుడ్ పెట్టించి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇచ్చేసిందంట. ఆయన అంకుల్కి డబ్బులు ఇచ్చేసేసి ఒక ఆయన అంట కార్డు ఇచ్చారంట. నువ్వు పూణే వస్తావని అడిగిందంట. వస్తానండి అని అంటే, నువ్వు పూణే వస్తే మా ఇంటికి రా అని చెప్పేసి కార్డు ఇచ్చాడంట. కార్డు ఇస్తే కార్డు చూస్తే ఈ శివసేన వాళ్ళు ఉంటారు చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, శివసేన వీళ్ళందరూ ఆయనకు సంబంధించిన ఆయనంట. ఆయన దానిలో ఏదో కొంచెం పెద్ద పోస్ట్ లో ఉన్నాయనంట ఆయన. అట్లా దేవుడు ఆయనకి అట్లా సహాయం చేశాడు. స్టార్టింగ్ లో అంట ఫుడ్ లేకుండానే పరిచయం చేసేవాడంట. ఫుడ్ లేకుండానే ఫుడ్ లేకపోతే ఎలా ఉంటది. ఒక రోజు ఆయన దేవుణ్ణి అడగలేదంట. ఒక రోజు ప్రభు నాకు చాలా ఆకలి వేస్తుంది, నాకు ఇంకా భోజనం లేకపోతే నేను చచ్చిపోయేవాళ్ళు లాగా ఉన్నాను, నేను చచ్చిపోతాను ప్రభు అంటే ఒక ఆమె వచ్చి మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయని అడిగి ఆయనకి ఫుడ్ పెట్టిందంట. అట్లా ఆయన ఎన్ని చోట్ల ఆ పరిచర్య చేస్తా ఉంటే ఆ పరిచర్య అంతట్లో దేవుడు అట్లా ఆయనకి సమకూరుస్తా వచ్చాడంట. ఫుడ్ గాని, కావాల్సిన మనీ గాని, అట్లా వీటన్నిటిని ఆయనకి ఏమేం కావాలో వాటన్నిటిని సమకూరుస్తా వచ్చాడు. కానీ ఆయన క్రయం కూడా చెల్లించాడు. చాలా కష్టమైన పరిస్థితులు, శ్రమలు గుండా వెళ్ళి 42 సంవత్సరాలు పరిచర్య చేసినట్ట ఆయన. ఈ మొత్తం ఈ వాక్యం రాసే పరిచర్య. అట్లా ఒక్కొక్కసారి కేసులు కూడా పెట్టారంట ఆయన మీద, పోలీసు స్టేషన్ కూడా తీసుకెళ్లారంట. ఇట్లా గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద రాయొద్దని హెచ్చరించారంట. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఆయన జీవితంలో. ఇట్లా 42 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసి ఆయన ఇప్పుడు దేవునితో పాటు ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు. ఈ ప్రయాస అంతటిని నుండి ఆయన విడుదల పొంది దేవుడిచ్చే విశ్రాంతిలో ఆయన ప్రవేశించాడు. కాబట్టి వీళ్ళందరూ ఇట్లా